అక్కడే శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. వీరి మాటలన్నీ వింటున్నాడు. దుర్యోధనుడు లాంటి వ్యక్తితో మెతకదనం ఏమీ అవసరం లేదన్నాడు. ముందుగా అనుకున్నట్టే ఒక దూతను పంపి విషయం చెప్పాలని, అంగీకరించకపోతే యుద్ధం వైపు వెళ్లటం ఒక్కటే మార్గమని, అందుకు సైన్యాలను కూడా మరోవైపు సమీకరించడం మంచిదని ద్రుపదుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా అభిమన్యు ఉత్తరల వివాహ వేడుక ముగిగానే ఈ ఘట్టం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. ఎవరి రాజ్యాలకు వారు వెళ్లారు. ద్రౌపది తండ్రి, పాండవులు మామగారైన ద్రుపదుడు తన సభలో అత్యంత మేధావి అయిన తన ఆంతరంగిక పురోహితుణ్ణి రాయబారిగా హస్తినకు పంపాడు. మరోవైపు పాండవుల పక్షాన పోరాడేందుకు ఒక్కో రాజ్య సహకారం కోసం ఇంకొంతమంది రాయబారులను ద్రుపదుడు పంపించాడు. ఇలా రాయబారం, యుద్ధ సన్నాహాలు రెండూ మొదలయ్యాయి. యుద్ధమంటూ వస్తే శ్రీకృష్ణుడు తమ వైపే ఉండాలని సహాయం అర్థించేందుకు స్వయంగా అర్జునుడే ద్వారకకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.